టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. నేను యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ని మరియు ఆస్పా భారత్ ఆకుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ యొక్క ఫౌండర్ మరియు జనరల్ సెక్రటరీని. 22 సంవత్సరాలుగా ఆకుపంచర్ సైన్స్లో చికిత్సలు, శిక్షణలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాను. 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆకుపంచర్ని ఇండిపెండెంట్ హెల్త్ కేర్ సిస్టమ్గా గుర్తింపు ఇవ్వటం భారత ప్రజలందరికీ శుభసూచకం, ఆనందదాయకం, ఆరోగ్యదాయకం, ఆనందానికి, ఆయుష్కి ఉపయోగపడే ఒక ముఖ్యమైన కార్యక్రమంని ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని గుర్తింపు ఇవ్వటంలో పనిచేసిన నాయకులని, అధికారుల్ని, అలాగే ఈ గుర్తింపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆస్పా భారత్ జనరల్ సెక్రటరీగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మన మాజీ ఎంపీ పి రవీంద్రబాబు, అమలాపురం ఎంపీ దీని మీద విశిష్ట కృషి చేసి భారతదేశంలో పేదలందరూ ఆరోగ్యాన్ని అతి స్వల్ప ఖరీదుతో, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందించేలాగా ఆయన మంత్రులతో, అలాగే పార్లమెంటులో ప్రస్తావన చేసి ఆకుపంచర్ సైన్స్ని మనం ప్రజలందరికీ అందించాలి అని, అలాగే దీనికి గుర్తింపు ఇవ్వటంతో పాటు అభివృద్ధి చేయాలని ఆయన చేసిన కృషి, అలాగే ఆయన తోటి కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే ఇతర ఎంపీలందరూ, మంత్రులు దీనికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏంటి ఈ ఆకుపంచర్ సైన్స్? దీని మూలంగా భారత ప్రజలకు వనగూరే బెనిఫిట్ ఏంటి అనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఆకుపంచర్ సైన్స్ అంటే ఏదో నొక్కుడు గుచ్చుడు కాదు. అసలైంది ఏంటంటే ప్రాణశక్తి. అంటే ఇంటర్నేషనల్గా దీన్ని QI కీ అని పిలుస్తారు, చైనా వాళ్ళు దీన్ని షీ అని పిలుస్తారు, భారతదేశంలో మనం ప్రాణశక్తి అని పిలుచుకుంటాం. ఇక్కడ మేము ఒక విషయం చెప్పాలి. ప్రాణశక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. అలాంటి ప్రాణశక్తి పెద్ద మనం ఖర్చు లేకుండా అది మనలోనే దొరికేలాగా ఉంటే దాన్ని వాడుకునేటువంటి సైన్సే ఈ ఆకుపంచర్ సైన్స్. అంటే ఈ ఆకుపంచర్ సైన్స్ ద్వారా ఈ ప్రాణశక్తిని పెంచుకోవటం అనే దాని గురించి మనకి అర్థం కావాలి అంటే ఈ ప్రాణశక్తి ఎలా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్న సంగతి తెలియాలి. మీకు నేను చెప్పాను, ప్రాణశక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు అని. అంటే 0 ప్రాణశక్తి అంటే చనిపోయాడు అని. 1% ప్రాణశక్తి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ముక్కు దగ్గర, నాడి దగ్గర తెలుసుది బతికే ఉన్నాడు, కదలిక ఉంది అని. అలాగే 3% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే బెడ్ మీద కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాడు. 5% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి బెడ్ దిగగలుగుతాడు. 10% ఉంటే ఆ వ్యక్తి నడవగలుగుతాడు. 20% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతాడు. 30% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి 10 కిలోమీటర్లు తేలిగ్గా వెళ్ళి రాగలుగుతాడు. 40% ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అని చూస్తే మనం ఒక చిన్న క్యారేజ్ తీసుకుని పనికెళ్ళి చక్కగా పనిచేసి సాయంకాలానికి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా ఉంటే అతని యొక్క ప్రాణశక్తిని మనం 40%గా తీసుకోవచ్చు. అలాగే 50% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఒక వ్యక్తి నలుగురు పని చేయగలుగుతాడు.
అలాగే 60% ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఒక 50 కేజీల బస్తాని నెత్తిన పెట్టుకుని ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి దాన్ని డిస్పోజ్ చేసి మళ్ళీ ఒక 50 కేజీల సరుకుని మరి 25 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఇంటికి రాగలుగుతాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ 50 కేజీల బస్తా తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు అని. ఇప్పుడు కనిపిస్తున్నారా అంటే కనిపించట్లేదు. కానీ ఒకప్పుడు ఈ 50 కేజీల బస్తాని తేలిగ్గా తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కనపట్టలేదు వాళ్ళు. ఎవరాళ్ళు అంటే మన తాత వాళ్ళ తాత. మరి ఈ నలుగురు పని చేయగలిగిన వాళ్ళు ఎవరంటే నాన్న వాళ్ళ నాన్న. రాను రాను ప్రజలు శక్తిహీనమై ప్రాణశక్తి తగ్గిపోయి అర్ధంతర సావులు ఎక్కువైపోయినాయి అన్న విషయం గుర్తించుకుంటే, ప్రాణశక్తే అసలైన కారణమని ఎంచుకుంటే ఆ ప్రాణశక్తిని పెంచుకోవటానికి మనలోనే మంచి మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే 1 మెరిడియాలజీ, 2 రిఫ్లక్సాలజీ, 3 ఎనర్జీ కరెస్పాండెన్స్. ఎనర్జీ కరెస్పాండెన్స్లో మనలో తగ్గిన శక్తి అరచేతుల్లో, అరికాళ్ళల్లో, చెవుల్లో స్టోర్ అయ్యేలాగా ఉన్నదాన్ని మనం ఎనర్జీ కరెస్పాండెన్స్ అంటాం. అలాగే రిఫ్లక్సాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ రిఫ్లక్సాలజీ ప్రకారం కూడా మన చెవుల్ని, అరచేతుల్ని, అరికాళ్ళని చైతన్యపరచడం ద్వారా శక్తిని పొందేటువంటి విధానం. అలాగే ఈ నాడి మెరిడియాలజీ ద్వారా మన ఒంట్లో సుమారు 500 జతల ప్రాణశక్తి కేంద్రాలు ఉన్నవి అని మరి పరిశోధకులు తేల్చడం జరిగింది. ఈ 500 ఈ మెరిడియన్ సెంటర్స్ని చైతన్యపరుచుకోవటం, రిఫ్లక్సాలజీ, ఎనర్జీ కరెస్పాండెన్స్, తర్వాత మరి డైట్ కరెక్షన్, మరి ఇతరితర విధాలన్నిటిని ఉపయోగించుకొని ప్రాణశక్తిని పెంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతులమయ్యేలాగా మన ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ పెంచుకునేలాగా ఉన్న ఈ ప్రాణశక్తి విధానం ఆకుపంచర్ సైన్స్గా చెప్పబడుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో ఈ సైన్స్కి మూలం ఎక్కడ ఉంది అంటే యోగాలో. యోగా గురించి మనం తర్వాత వివరంగా తెలుసుకుందాం. మరి ఈ ప్రాణశక్తిని పెంచుకోవటానికి ఆ యోగా ఎన్ని విధాలుగా ఎట్లా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం తర్వాత వచ్చే మరి టీవీ ప్రోగ్రామ్స్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.